పోలవరం ప్రాజెక్టు అంశం మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఫేజ్ 2 పనులు పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముంపు ప్రాంతాలపై పూర్తి సర్వే, రక్షణ చర్యలు పూర్తి కాకుండానే పనులు చేపట్టడం సరికాదంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖ. 45.72 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వరకు నీటి నిల్వ లక్ష్యంగా చేపట్టే ఫేజ్ 2 పనులను వెంటనే నిలిపివేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ముంపు ప్రభావాలు ఇంకా పూర్తిగా అంచనా వేయలేదని లేఖలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంయుక్త సర్వే కొనసాగుతుండగానే పనులు ముందుకు తీసుకువెళ్లడం ఆందోళన కలిగిస్తుందని తెలిపింది. ప్రత్యేకంగా భద్రాచలం పట్టణం, కిన్నెరసాని, ముర్రేడు వాగులు, గోదావరిలో కలిసే 36 వాగులపై బ్యాక్ వాటర్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని తెలంగాణ హెచ్చరించింది. ముంపు ప్రాంతాల గుర్తింపు, రక్షణ చర్యలు పూర్తయ్యే వరకు నీటి నిల్వ కూడా చేపట్టరాదని స్పష్టం చేసింది. ఇక పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై కూడా తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.